సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను బ్యూటిఫుల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. అది కూడా కార్లో. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2021 6th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2022 3rd month రిజిస్ట్రేషన్ మహేంద్ర థార్ ఎల్ఎక్స్ వేరియంట్ డీజిల్ ఆటోమేటిక్ 4x4 వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన కలర్ చూసుకుంటే బ్లాక్ కలర్ అండ్ వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే సో ఇది వచ్చేసి ఏంటంటే ఓన్లీ 54,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ టైర్ కండిషన్ వచ్చేసి ఏంటంటే అప్ టు 100% టైర్ కండిషన్ ఉంది అండ్ టైర్స్ కూడా మీకు సిఆర్ టైర్స్ ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్కి వచ్చేసి ఏంటంటే 2 keys అవైలబుల్ ఉన్నాయి అండ్ వెహికల్ కూడా 100% మీకు బ్యాంక్ ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. సో వెహికల్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంటల్ కాలేదు అండ్ స్క్రాచెస్ కూడా లేవన్నమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్ వైస్లో ఇక్కడ మనం చూసుకుంటే సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు ఫ్రంట్ పొజిషన్లో మీరు చూసుకోవచ్చు ట్రెడిషనల్ హెడ్ లైట్స్ అండ్ దాని లోపల మీకు వచ్చేసి ఏంటంటే మీకు అడిషనల్ లైటింగ్ కూడా వేయించారు అండ్ ఇండికేటర్ ఫాగ్ ల్యాంప్ కూడా మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ యాక్సిడెంటల్ కాలేదు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను, చూసుకోండి. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఇంజన్ గార్డ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట, చూసుకోవచ్చు. సో ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా చాలా బాగుంది, మహేంద్ర గ్లాసే ఉందన్నమాట ఫ్రంట్ విండ్షీల్డ్కి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో విండ్షీల్డ్ పైన యానిమల్స్, సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది వెహికల్. అండ్ సో వెహికల్ సంబంధించిన ఇంజన్ బానెట్ ఒరిజినల్ కండిషన్లో ఉంది. సో బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది అండ్ బానెట్ ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు ఎయిర్ ఫిల్టర్ అండ్ దాంతోపాటు మనకి బ్రేక్ బూస్టర్, ఇంజన్, సో ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ బ్యాటరీ కూడా నాకు తెలిసి న్యూ బ్యాటరీ ఉంది దీనికి. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ అంతా చూసుకోవచ్చు. ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే అంతా చాలా బాగుంది. సో వదిలేసి సో ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగుంది. అండ్ దాంతోపాటు మీకు గేజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో గేజ్, సో ఇంజన్ ఆయిల్ కూడా బాగుందండి. సో ఇది మీకు సిటీ పర్పస్లో వచ్చేసి ఏంటంటే 10 to 12 వరకు మీకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే 15 to 18 వరకు మీకు మైలేజ్ వస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు. సో సైడ్ పొజిషన్లో కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అండ్ వెహికల్ సంబంధించిన టైర్స్ కూడా మీరు చూసుకుంటే సిఆర్ టైర్స్ ఉన్నాయి అండ్ అప్ టు 100% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ టైర్ సైజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. 255, 65, 18 inches టైర్ ఉందన్నమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ అసెంబ్లీ కూడా మీరు చూసుకోవచ్చు, అంతా ఒరిజినల్గా ఉంది. అండ్ ఫెండర్ అసెంబ్లీ అండ్ దాంతోపాటు ఫెండర్ పైన మీకు వచ్చేసి ఏంటంటే టార్ బ్యాడ్జింగ్. సో ఇది మీరు చూసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్లోకి వస్తే సో రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ ఇక్కడ మన మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు తార్. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి ఏంటంటే మీకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ లెదర్ సీట్ కవర్స్ అండ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్. సో దాంతోపాటు ఏంటంటే మీకు ఏసీ కంట్రోల్స్. సో ఇది మన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 4x4. సో పవర్ విండోస్. సో ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే స్టీరింగ్ మోల్డెడ్ కంట్రోల్స్ అండ్ స్టీరింగ్ టిల్టబిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 54,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నేను సింగిల్ ఉన్నాయి. సో టాప్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ సీట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది బ్యాక్ సైడ్ సీట్స్ కూడా. సో ఇది వచ్చేసి ఏంటంటే ప్యూర్ హార్డ్ టాప్ వెహికల్ అనమాట, సాఫ్ట్ టాప్ కాదు. సో ఇక్కడ మనకు బ్యాడ్జింగ్ కూడా మీరు చూసుకోవచ్చు, 4x4 బ్యాడ్జింగ్ ఉంది. అండ్ టైర్స్ కూడా బ్యాక్ సైడ్ సిఎల్ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఏవైతే ఉన్నాయో అవే బ్యాక్ సైడ్ కూడా అవే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే టైర్ బ్యాక్ సైడ్ స్టెప్నీ టైర్ వచ్చేసి ఏంటంటే 60% to 70% స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది, 50 to 60%. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ బ్యాడ్జింగ్ ఉంది, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. సో కెమెరా కూడా. అండ్ వెహికల్ సంబంధించిన డిక్కీ కూడా మీకు చూపిస్తాను. సో వెహికల్ సంబంధించిన డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ గ్లాస్ కూడా వర్కింగ్ చూసుకొని షాక్ అబ్జర్వర్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తుంది. అండ్
సో వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పోర్షన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన టాప్ పోర్షన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో టాప్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు. సో అంతా నీట్గా ఇన్స్పెక్ట్ చేస్తాము. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ అండ్ సో వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది, చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. సో వెహికల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మా వెహికల్కి వచ్చేసి ఏంటంటే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయ్యిందండి. అండ్ వెహికల్కి వచ్చేసి 2 keys అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ చూసుకుంటే 54,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిక్ టు పిన్ షోరూమ్ ప్యాక్ అండ్ షోరూమ్ సింగిల్ ఓనర్. వెహికల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే మనం 13,75,000 ఆన్ టేబుల్ నెగోషియేషన్స్ ఉంటాయన్నమాట. నేను సర్వీస్ కమిషన్ తీసుకుంటాను. అండ్ వెహికల్కి వచ్చేసిందంటే అప్ టు 100% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేదు వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. మీకు ఓనర్స్ కానీ ఓనర్స్ గ్యారంటీ ఉంటాయి. సో మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 feet రోడ్ మాదాపూర్ బిసెట్ పంచకట్ట దోశ నుంచి ఒక 500 meters ముందు ఉంటుంది అనమాట. సో కింద నా మొబైల్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.